రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఆస్ట్రాలజర్గా పేరు పొందిన వేణుస్వామి ఇటీవల తెలుగు సినీ తారలపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు తీవ్రమైన ఆరోపణలు విమర్శలు ఎదుర్కొని ఇబ్బందుల్లో పడ్డారు. రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకు లైఫ్ ఉండదు అంటూ ఉండడం కదా జాతకం అది. ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ షష్టాష్టకాలే. తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వేణుస్వామి ఇక నుంచి తెలుగు సినీ నటులపై జాతకాలు చెప్పనంటూ ప్రకటించుకున్నారు. కేవలం ఇతర రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు తెలియజేస్తానంటూ చెప్పుకొచ్చారు. అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. ఈ నేపథ్యంలో తనపై ఎంత ట్రోల్ చేసినా అంతకు మించి ఎక్కువ స్థాయికి ఎదుగుతానంటూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తపరిచాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ట్రోల్స్ చేసినా పైసా ఖర్చు లేకుండా వాటి ద్వారా ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని తెలిపారు. చాలా రకాలుగా విమర్శిస్తా ఉన్నారు. ఆల్రెడీ నన్ను విమర్శించే విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య వేణుస్వామి తెలుగు సినీ నటులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనంటూనే హీరో అల్లు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇందుకు గాను ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వేణుస్వామిని ఇంటర్వ్యూ చేయగా ఇక్కడ వేణుస్వామి అల్లు అర్జున్ గురించి ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ కు 15 సంవత్సరాల పాటు రాజయోగం ఉందని, పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అన్నారు. అల్లు అర్జున్ జాతకం ఏంటంటే ఆయన సూపర్ స్టార్ జాతకం. ఇంకో 10 ఏళ్లు తిరుగులేదు. ఆయన 10 ఏళ్లు కూడా పాన్ ఇండియా స్టార్ గానే ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం ద్వారా మంచి జరుగుతుంది కానీ ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ఆయనకు రాజయోగం ఉంది. సో ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలా మందికి నచ్చల. ఇంతకు ముందు జైలుకు వెళ్లిన ప్రముఖ రాజకీయ నేతలు 2 తెలుగు రాష్ట్రాలకు సీఎంలుగా పనిచేశారని అన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లారు కాబట్టి భవిష్యత్తులో అల్లు అర్జున్ ప్రయత్నిస్తే రాజకీయ పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయని చాలా కాన్ఫిడెంట్ గా వేణుస్వామి చెప్పారు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూర్చుంటాడు. అల్లు అర్జున్ది అద్భుతమైన జాతకం అని, రాజయోగం ఉన్న అతి కొద్ది మందిలో అల్లు అర్జున్ ఒకరని తెలిపారు. సో అల్లు అర్జున్ కూడా రాజకీయంగా రాబోయే కాలంలో 1,00,00,000% వచ్చి తీరుతాడు. పుష్ప సినిమాలో భార్య మాట కోసం సీఎం ని మార్చినట్లు, సినిమాలో ఎలాగైతే పెళ్ళాం కోసం ఫోటో ఇయ్యనందుకు సీఎం ను మార్చిండో నిజ జీవితంలో కూడా అల్లు అర్జున్ సీఎం అవ్వచ్చు అని 100% సీఎం కుర్చీలో కూర్చుంటాడని వేణుస్వామి పేర్కొన్నారు. ఈ సినిమాలో కూడా ఆ పెళ్ళాం బాధ పడలేకనైనా నిజ జీవితంలో సీఎం అవుతాడు. ఇక తాను గతంలో సినీ పరిశ్రమ గింగిరాలు తిరుగుతుందని చెప్పానని, అప్పుడు చెప్పినట్టుగానే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పడుతుందని, మరి నేను ఆల్రెడీ ఆగస్టులోనే చెప్పాను కదా తెలుగు చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుందని. ఆగస్టు నెల నుండి చూసుకుంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత, మోహన్ బాబు కుటుంబ సమస్యలు, అల్లు అర్జున్ జైలుకు వెళ్లి రావడం, ఇలా పలు ఇబ్బందులు పడటం తాను ముందే ఊహించానని తెలియజేశారు. కన్వెన్షన్ కూలగొట్టడము, ఒక పెద్ద డైరెక్టర్, భారతదేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ పెట్టడము, ఒక హీరోను. అంతేకాకుండా రాబోయే 2025లో టాలీవుడ్ మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుందని అన్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా జరుగుతాయి. మొత్తంగా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరొకసారి సంచలనంగా మారాయి. మరి అతను చెప్పినట్టుగానే భవిష్యత్తులో తెలుగు చిత్ర పరిశ్రమ, అల్లు అర్జున్ జాతకాలు ఎలా ఉంటాయో చూడాలి.